నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్. జోగులాంబ బాలబ్రహ్మేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎంపీ మల్లు రవి. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ శ్రీ 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 జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎంపీ మల్లు రవి అనంతరం అలంపూర్ మండల కేంద్రంలో ఉన్న ఎస్సీ బాలికల హాస్టల్ వసతి గృహాన్ని మల్లు రవి సందర్శించి విద్యార్థుల సంఖ్యపై ఆరా తీశారు. ఎక్కువ మంది పిల్లలు లేకపోవడంతో అసంతృప్తి చెంది పై అధికారులతో మాట్లాడి స్కూలు సెలవు లేనప్పుడు ఖచ్చితంగా విద్యార్థులందరూ కూడా విధిగా హాజరు కావాలని, ప్రభుత్వ పాఠశాలలను వినియోగించుకోవాలని తెలియజేశారు. బాలుర ఎస్సీ వసతి గృహాన్ని పరిశీలించి ఇక్కడ వసతి గృహాన్ని మరియు విద్యార్థులకు కావలసిన బాత్రూమ్ సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వంతో మాట్లాడి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలియజేశారు. అనంతరం ఉండవల్లి మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించడం జరిగింది. అలాగే ఎర్రవల్లి మండల కేంద్రంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ మరియు జూనియర్ కాలేజ్ ఐజీ విద్యార్థులతో కలిసి భోజనం చేసి, అలాగే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంను సందర్శించి విద్యార్థులతో కలిసి బాగోగులను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా గ్రంథాలయం చైర్మన్ నీలి శ్రీను, అలంపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్ప, వైస్ చైర్మన్ పచ్చర్ల కుమార్, జోగులాంబ గద్వాల జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తిరుమల్, ఎర్రవల్లి మాజీ సర్పంచ్ జోగుల రవి, ఓబీసీ చైర్మన్ నల్లారెడ్డి, బలగెర నారాయణ రెడ్డి, గంజిపేట శంకరన్న మరియు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. जय बोलो गणेश महाराज की जय। हरे ओम ब्रह्मा आत्मन वद सृजत तदकामयत। ఏమవుతుంది హాస్టల్స్ పిల్లలు చదువుకుంటున్నారా లేదా వాళ్ళు పరీక్షలు ఎట్లా రాస్తారు, వాళ్ళు ఎట్లా పాస్ అవుతారు, ఎందుకు ఈ కొత్త పోస్టులు మళ్ళీ మొన్న ఇచ్చినాయనా? మీకు హాస్టల్లో స్ట్రెంత్ లేదని తీసుకొని అడ్మిషన్ ఇచ్చి మీకు ఉద్యోగాలు ఇచ్చారు. వచ్చిన తర్వాత నువ్వేం చేస్తున్నావు, వాడు ఎంత అబ్సెంట్ అవుతున్నారో తెలుసుకొని దానికి ఫుల్ ఛార్జెస్ మళ్ళీ క్లెయిమ్ చేసి ఏం ఆన్లైన్లో వేస్తున్నారు? నువ్వు ఆన్లైన్స్ బడ్జెట్ ఇచ్చేదాన్ని గురించే మాట్లాడుతున్నావు. వాట్ అబౌట్ ది ఫేట్ ఆఫ్ ది స్టూడెంట్స్? లేని వాళ్ళు ఏం చేయాలా? వాళ్ళు చదువుకోకపోతే రేపు పరీక్షలు రాస్తారా? మరి ఎందుకు 53 మంది అబ్సెంట్ ఉంటే దానికి జస్టిఫికేషన్ మనం చెప్పేది? 3 మంది 5 మంది 6 మంది ఎక్కడైనా అబ్సెంట్ ఉంటే యూ కెన్ అండర్స్టాండ్. ఎక్కడ ఇదేనా? ఎక్కడ రాసావా అటెండెన్స్? ఏది ఇవాళ 48 మంది. ఎక్కడ కూడా